హలో మైక్ చెక్. సరే చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి రాత్రికాల సమయంలో తండ్రి, మరి పునరుద్ధాన దినమందు మీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, మరలా మమ్మల్ని ఈ విధంగా తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అంటే కొన్ని విషయాలు లేఖనాల ద్వారా తండ్రి పరిశీలన చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానాన్ని ఇంకనూ దయచేస్తారని కోరుకుంటూ తండ్రి చెబుతున్న మాటలు తండ్రి దుష్టుడు ఎత్తుపోకుండా మా హృదయంలో వాటిని పదిలపరుచుకోవడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకునిసిన మా పరమ తండ్రి. ఆమెన్. కొంచెం జాగ్రత్తగా వినండి. ముందే చెప్తున్నాను, రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. ఇది ఎవరి గురించి ఉద్దేశించింది కాదు, కానీ మన క్రైస్తవుల గురించి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాలి. అసలు వేరే విషయం చెప్పాలనుకున్నా కానీ తప్పట్లే. ఎందుకంటే మనం ఎంత లేట్ చేస్తే అంత కొన్ని లోతైన విగ్రహములకు అర్పించినవి తినకూడదు నాకు విషయం అని తెలిసింది. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలు? ముందు ఒకసారి బైబిల్లో మొట్టమొదటి పేజీ కాదు, బైబిల్లో మొట్టమొదటి పేజీ, బైబిల్ మొట్టమొదటి పేజీ, మొట్టమొదటి పేజీ చదవండి సార్. చదవండి. అదే పరిశుద్ధ గ్రంథము, హిందూ పాత నిబంధన గ్రంథం, ఇమిడియట్. ట్రాన్స్లేట్ చేస్తారు, దాన్ని తర్జుమా అంటారు. అంటే బైబిల్ని కూడా కొంతమంది ఏం చేశారంటే ఈ పరిశుద్ధ గ్రంథం అలాగే మన తెలుగు భాషల్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకేనా? క్లియర్ అర్థమవుతుంది అందరికి? ఒక రిఫరెన్స్ మనకి అర్థం కానప్పుడు మనం ఏం చేయాలి అంటే, కొంతమంది ఈ భాషాంతరం అంటే హెబ్రీ, గ్రీక్, ఇలాంటి విషయాలు క్రైస్తవులు చేయొచ్చా చేయకూడదా అనే విషయాలు ఈ రోజు రాత్రి మనం కొన్ని
లేఖనాల ద్వారా మాట్లాడుకుంటూ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. పెన్ను తీసుకోండి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఓకేనా? ఈ గ్రీకు లాంగ్వేజ్ లో సుమారుగా 2 కోడ్లు అనేవి ఉంటాయి. కోడ్స్. ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ లో 2 పదాలకు సమకూర్చిన విషయాలు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, భోజన పదార్థములు. ఉన్నారా? భోజన పదార్థాలు కావచ్చు, కొట్టు దగ్గర వచ్చేటువంటి పదార్థాలు కావచ్చు, వీటన్నిటికీ ఒక కోడ్ ఉంది, ఒక లాంగ్వేజ్ ఉంటుంది. 2, విగ్రహములకు అర్పించిన వాటి విషయాన్ని గురించిన ప్రాముఖ్యమైన సంగతులు ఏవైతున్నావో వాటి గురించిన విషయాలు కూడా ఒక కోడ్. ఎవరు అనుకుంటున్నారు? ఈ గ్రంథకర్తలు రాసినటువంటి పితరులు. గ్రీకు లాంగ్వేజ్ లో నుంచి రాయబడిన చరిత్ర. అంటే క్రొత్త నిబంధన ఏదైతుందో, క్రొత్త నిబంధనలో ఆ టైంలో ఏ భాష మాట్లాడేవారు? గ్రీకు భాష. ఎందుకు గ్రీకు భాష మాట్లాడేవారు అంటే బాగా రోమా ప్రభుత్వానికి ముందు ఏ ప్రభుత్వం? క్రొత్త నిబంధన వచ్చే సమయానికి ప్రపంచాన్ని ఏలినటువంటి రాజులు ఎవరు? రోమీయులు. రోమా ప్రభుత్వానికి ముందున్నటువంటి రాజ్యం ఏంటి? గ్రీకు రాజ్యం. సో ఈ గ్రీకు లాంగ్వేజ్ ఏదో, ఈ గ్రీకు లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడేవారు ఎవరు? అక్కడ ఉన్నటువంటి వారు. సో ఈ గ్రీకు లాంగ్వేజ్ లో మాట్లాడేవారు కాబట్టి వాళ్ళు ఆ భాష ఏదైతుందో ఆ గ్రీక్ అనే లాంగ్వేజ్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యారు. సో అందునిమిత్తమే ఈ క్రొత్త నిబంధన అనే పుస్తకం ఏదైతుందో ఆ క్రొత్త నిబంధన పుస్తకం ఏ భాషాంతరం నుంచి రాయబడిందంటే గ్రీకు లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ అయ్యింది. పాత నిబంధన ఏ భాషలో నుంచి ట్రాన్స్లేట్ చేయబడిందని హెబ్రీ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ అయ్యింది. చూడండి, మోషే గారి కాలంలో హెబ్రీలు వీళ్ళు అబ్రహాం. ఈ హెబ్రీ లాంగ్వేజ్ ఏదైతే హెబ్రీ లాంగ్వేజ్ పాత నిబంధనకి, గ్రీకు లాంగ్వేజ్ కొత్త నిబంధనకి ఈ భాషాంతరం చేయబడిన పుస్తకాల్లో మనకి కనబడుతున్న విషయం అంటే 2 కోడ్స్ ఇచ్చారు. దేనికి? ఒకటి, విగ్రహములకు అర్పించిన వాటి విషయాల గురించి కూడా ఎప్పుడు తెలుసుకోండి, భయపడిపోకండి, ఏమైపోదు, తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. ఒకటి రాసుకోండి, క్యాపిటల్ G 1494. G 1494. దీన్ని బ్రోమా అంటారు. బ్రోమా BRUMA బ్రోమా. ఇదొక కోడ్. నెక్స్ట్ మరొక కోడ్ ఏంటంటే G1033. మరొకటి ఏంటి? 1033. ఇది కూడా మరొక కోడ్. ఈ 2 కోడ్లకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించుకోవాలి. మొదటగా మనం ఏ కోడ్ గురించి మాట్లాడుకుందామంటే 1033 అనే కోడ్ మనకి ఏం చెప్తుందో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదట దీని అర్థం ఏంటంటే ఆహారం లేదా ఆహార పదార్థాలు. ఇది భౌతిక ఆహారాన్ని మరియు మరింత ప్రత్యేకంగా అంటే భౌతికమైన ఆహారం గురించి చెప్పేటువంటి కోడ్ ఏంటనుకుంటున్నారు? 1033. మీ అందరికి అర్థమవుతుంది చెప్పిన విషయం. 1033 అనే కోడ్ దీని అర్థం ఏంటంటే భౌతికంగా మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నావో ఆ ఆహార పదార్థాల గురించి చెబుతున్నటువంటి ఒక విషయం లేఖనాలకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. బైబిల్ వచ్చి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక. పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 13:9. అన్య బోధల చేత లేదంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎదరికెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక. 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. బాగా వినండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట అది ఏదనగా
బాగా వినండి. మన పితరులు అందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోరు. ఇది ఎవరి గురించి చెప్తున్న మాట? సముద్రంలో నడిచింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఇది ఎవరి కాలంలో నడిచిన ప్రజానికం? మోషే గారి కాలంలో ఎర్ర సముద్రం పాయలేని తర్వాత నడిచినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్న విషయం. ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరికి రాస్తున్న పత్రిక ఇది? కొరింథీ సంఘానికి రాసిన పత్రిక. బాగా వినండి. అది ఏదనగా మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. బాగా వినండి. వీళ్ళు ఏం చేశారట? సముద్రములోను ఏం చేశారు? వీళ్ళు బాప్తిస్మం పొందారు ఆత్మీయంగా. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళ బాప్తిస్మం పొందిరి. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఈ చదువుతున్నటువంటి లేఖనాల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ఎవరుతున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన తర్వాత వీళ్ళు ఏ విధంగా బాప్తిస్మం తీసుకున్నారంటే మేఘం క్రింద ఎర్ర సముద్రం అనేది ఎప్పుడైతే దాటారో దాన్ని బట్టి బాప్తిస్మం పొందుకున్నారని చెప్పారు. నోవాహు గారి కాలంలో కూడా జల ప్రళయంలో వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. నోవాహు గురించిన స్టేట్మెంట్ కూడా ఇవ్వబడింది. ఎక్కడ? ఈ గ్రంథంలో, అంటే కొత్త నిబంధనలో. ఈ రెండేట్ల బట్టి మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే బాప్తిస్మం అనేది ప్రతి ఒక్కరు తీసుకున్న సందర్భాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంట? అందరూ మేఘం కింద ఉన్న వారందరూ ఏం చేశారు? క్రీస్తు అనే రాయిని కొట్టినట్టు బండను కొట్టినప్పుడు వీళ్ళు ఏం తాగారు? నీళ్ళు తాగారు. గుర్తుందా? మరలా మన్నాను తిన్నారు. గుర్తుందా? తిన్నారు. ఇప్పుడు మన్నాను తిన్నారు, నీళ్లు తాగారు, అన్ని చేశారు. విచిత్రం ఏంటే వీళ్ళ మధ్యలో ఏం చేశారు? కొన్ని దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎవరు? ఇశ్రాయేలు భూభాగానికి మోషే గారి ప్రజానికి ఏం చేశారు అంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక వీళ్ళు అరణ్యములు ఏమైపోయారు? పెట్ట రాలిపోయారు. వీళ్ళు చనిపోయారో విచిత్రం అంటే వీళ్ళు ఏమయ్యారంట చూడండి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో ఏం చేశారంట? సంహరింపబడి. చూడండి, పైన ఒక విషయం కనబడుతుంది. 3వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భౌతిక సంబంధమైన ఆహారం. దాన్ని ఏమన్నా మనం? మన్నా. అర్థమవుతుందా? అంటే మన్నా అనేది ఎక్కడి నుంచి కురిపించాడు దేవుడు? చెప్పండి, ఎక్కడి నుంచి కురిపించాడు? ఆకాశం నుంచి కురిపించాడు. పూరేడులు ఎక్కడి నుంచి కురిపించాడు? ఆకాశం నుంచి కురిపించాడు. అంటే ఈ భౌతికమైనటువంటి భౌతికమైన దేహాన్ని నిండడానికి దేవుడు ఏం చేశాడంటే మన్నాన్ని కురిపించాడు, పూరేళ్లు కురిపించాడు, మాంసం పడితే మాంసాన్ని కూడా ఇచ్చాడు. ఎవరు? దేవుడు. అంటే ఈ 1033 చెబుతున్న విషయం ఏంటంటే భౌతికమైన ఆహారాన్ని వీరు తిన్నా వీళ్ళు ఏం చేశారట? దేవునికి ఇష్టలుగా బతకలేకపోయారు. ఎందుకు బతకలేకపోయారు అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు కనాను భూభాగానికి వెళ్తున్న టైంలో ఒక పెద్ద ఆయన యొక్క చేసిన ఒక బోధ ఒకటి ఉంది. ఏంటి ఆ బోధ? బిలాము బోధ. గుర్తుందా? బిలాము బోధ ఏం చేశాడు చెప్పండి? బిలాము ఏం చేశాడు చెప్పండి గట్టిగా. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు అని చెప్పాడు. మరొకటి చెప్పండి. బాగా వినండి చెప్తాను. ఈ బాలాకు బ్యాచ్ ఎవరుతున్నారో బాలాకు బ్యాచ్ అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి దేశం గుండా వస్తున్నటువంటి రాజు ఎవరంటే
25 మొదటి 25 మొదటి వచనం. ఇశ్రాయేలీయులు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేసిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులు ప్రజలను పిలవగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. బాగా వినండి, మొదటి 2 వచనాలు బాగా వినండి. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు కనాను భూభాగానికి వెళుతున్న టైంలో మోయాబు రాజు ఎవరైతే ఉన్నారో బాలాకి ఏం చేసిందంటే బిలాముతో టైఅప్ అయ్యారు. అయ్యా బాలాకు మహారాజా, నిన్ను ఎన్నిసార్లు నేను వాళ్ళని శపించడానికి వచ్చినా దేవుడు దీవెన వచ్చినాడు ఇస్తున్నాడు. వాళ్ళు మారిపోవాలంటే మీరు ఏం చేయాలంటే మీ దేశంలో ఉన్న మీరు ఎప్పుడైతే వీళ్ళతో వ్యభిచారం చేసేసారో దేవుడు వారి మీద కోపాన్ని అనుగ్రహించి వాడిని చంపేస్తారు. మోయాబు రాణి స్త్రీలతోటి ఆ ఇశ్రాయేలు ప్రజల పురుషులు ఇశ్రాయేలు పురుషులతో వీళ్ళు ఎప్పుడైతే వ్యభిచారం చేయడం స్టార్ట్ చేశారో ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీలు ఏం చేశారంటే ఎలాగో మాతో ఉన్నారు కదా, మా దేవతలు మేము బలులు అర్పిస్తున్నాం, మీరు కూడా ఏం చేయండి చెప్పండి, బలులు అర్పించినవి మీరు కూడా తినండి అని విగ్రహాల దగ్గర పెడుతున్నటువంటి బలులు ఇప్పుడు ఎవరు తిన్నారు? ఇశ్రాయేలు ప్రజలు తిన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే తిన్నారో దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత సుమారు ఎంతమంది చచ్చిపోయారు? 24,000 మంది చచ్చిపోయారు. బాగానండి, అంటే సుమారుగా 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఒకటి, మోయాబు రాండ్ర స్త్రీలతోటి వ్యభిచారం చేయడం ఒక ఎత్తైతే మరలా వారితో కూర్చుని వీళ్ళు ఏం చేశారంట చెప్పండి, మోయాబు రాండ్ర స్త్రీలతోటి కూర్చుని విగ్రహాలకు అర్పించిన తినచ్చన్నారు. సో దీన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? ఆ మాట విన్నారు కదా, వీళ్ళు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక దేవుడు వాళ్ళని ఏం చేశారంట? అరణ్యంలో సంహారం చేశారు. అంటే మోయాబు రాండ్ర స్త్రీలతోటి ఒకటి వ్యభిచారం చేశారు, మరొకటి విగ్రహాలకు అర్పించిన తినచ్చు అన్నారు కాబట్టి ఆ విధంగా కోల్పోయారు. సో ఇప్పుడు లేఖనాల ప్రకారం కొన్ని కోడ్స్ చెప్పాను కాబట్టి ఆ కోడ్స్ ఏవైతున్నా కోడ్స్ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతా గ్రూప్ లో. కాబట్టి కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, త్వరగా తీసుకుని త్వరగా మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మొదట G1033, ఇది భౌతికమైన ఆహారాన్ని విషయాలు, భౌతికమైన ఆహారానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మత్తయి రాసిన సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో మాట్లాడుతున్న ఒక విషయం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. 14:15 సాయంకాలం అయినప్పుడు పై వచ్చిన 14, ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచింది. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థమును కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. బాగా భోజన పదార్థాలు కొనుక్కోవడానికి అంటే ఒక షాప్ లో ఉన్నటువంటి వస్తువులు కొనుక్కునే భోజన పదార్థాలు ఏవైతున్నా ఆ భోజన పదార్థాలకి గ్రీకులో ఇచ్చినటువంటి లాంగ్వేజ్ లో అంటే గ్రీకు భాషలో ఇచ్చినటువంటి కోడ్ ఏంటి చెప్పనా? 1033. అర్థమవుతుందా?
అంటే 1033 అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా షాపులో ఉన్నప్పుడు, ఏదైనా ఒక షాప్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళుతున్నప్పుడు దాన్ని యేసుప్రభువారు ఏవైనా అన్నారా? భోజన పదార్థాలు కొనడానికి వెళ్తామని చెప్పారు. ఎవరు? శిష్యులు. ఎవరు ముందర? యేసుప్రభువారు ముందర. ఈ విషయం ఎక్కడ జరుగుతున్న విషయం చేశా చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సుమారుగా ఎక్కడ 5 రొట్టెలు 2 చేపలు అనుకుంటా. చూడండి 17వ వచనం. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు. గుర్తుందా? చిన్న బాలుడు వస్తాడు. అంటే ఆ చిన్న బాలుడి దగ్గర 5 ఏమి ఉన్నట? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఆ సందర్భంలో శిష్యులు ఎక్కడికి వెళ్తామని చెప్పారు? చెప్పండి. శిష్యులు ఎక్కడికి వెళ్తామని చెప్పారు? ఊరిలోనికి వెళ్తాం. అంటే ఊరిలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనడానికి వెళ్తాం. అంటే ఇది ఏ భాషాంతరం చేయబడిందంటే 1033 అనే కోడ్కి అప్లై అవుతుంది మీ అందరికీ. నెక్స్ట్ మరొక విషయం, మార్కు వార్త 7వ అధ్యాయం 19వ. మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 19వ వచనం. 18 నుంచి ఆయన వారితో ఎట్లను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషిని లోపలికి పోవునదేది వాని అపవిత్రునిగా చెయ్యజాలని మీరు గ్రహించుచున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూములో విడవబడు. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచుని. భోజన పదార్థములు అందరికి అర్థమవుతుంది కదా? భోజన పదార్థములు. ఇది కూడా ఏ కోడ్కి సంబంధించింది? 1033. మరొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో కూడా సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి. గ్రామంలోకి వెళ్ళారు. అప్పటికే శిష్యులకి ఏమవుతుంది? ఆకలి అవుతుంది. యేసుప్రభు వారు కూడా మిట్ట మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీ వచ్చి మాట్లాడుతుంది. ఎవరితోటి? అప్పుడు సుమారుగా 12 అయిపోతుంది. అవును కదా? సుమారుగా 12 గంటలకి, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి ఎవరు వచ్చారు? సమరయ స్త్రీ వచ్చి మాట్లాడుతున్న టైంలో శిష్యులు, అయ్యా మేము ఊర్లోనికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకుని వస్తామని వెళ్ళారు. సో కడుపులోనికి వెళ్ళేది ఏదైతే ఉందో, మా బయట నేను విగ్రహ సంబంధించిన పదార్థాలు కూడా కడుపులోనికి వెళ్ళాయి కదా? వెళ్తాయి వెళ్తాయి. కానీ చిత్రం ఏంటంటే ఈ 2 కోడ్స్ మనకు అవసరం. ఈ 2 కోడ్లు మనకు అవసరం. ఎందుకంటే బైబిల్లో ఉన్నది చెప్పాలి కాబట్టి. అసలు చెప్పకూడదు కానీ చెప్పాల్సిన బాధ్యత ఇచ్చేసింది. బాగానండి. అప్పుడు ఆ తల్లి ఏమని, ఆయన చూడండి శిష్యులు ఒక విషయం మాట్లాడతారు. ఎన్నో వచనం గుర్తుందా? చూడండి 30 వచనం. 4:30. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి ఉండరు. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. చూడండి, భోజనము చేయమని ఆయనను వేడుకొని. మరొక మాట చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. యూదులు సమరయులతో సాంగత్యం చేస్తారా? చేయరు. ఇప్పుడు ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఏ ఊర్లోకి వెళ్ళారు? వాళ్ళు కూడా వెళ్ళింది సమరయ పట్టణంలోనికి వెళ్ళారు. అర్థమవుతుందా? ఇప్పుడు యూదులు తమది కాని పట్టణం ఏది? సమరయ ప్రాంతం. ఇప్పుడు సమరయ ప్రాంతంలోనికి వెళ్ళి ఏం తెచ్చారంట? భోజన పదార్థాలు తెచ్చారంటే దాని అర్థం ఏంటి? బిర్యానీ తేవచ్చు. అప్పుడు బిర్యానీ లేదులే. వాళ్ళకి అప్పుడు ఏమంటారు చెప్పండి? ఆ కాలంలో గోధుమ రొట్టెలు మాత్రం ఎక్కువ అమ్ముతారు వాళ్ళ కంట్రీలో. రొట్టెలు, ద్రాక్ష రసం. అంటే ఎంత విచిత్రం ఉందంటే, సమరయులు గుంపు ఏదైతుందో, సమరయుల గుంపు యూదులతో సాంగత్యం చేయరు. అలాంటి వారు ఎవరు వెళ్ళారు? శిష్యులు వెళ్ళి భోజన పదార్థాలు కొన్ని ఎవరు తెచ్చారు? యేసు ప్రభువు వారికి తెచ్చారు. అంటే ఇప్పుడు ఈ భోజన పదార్థాలకు సంబంధించింది ఏదైనా మనకి ఏ కోడ్కు వర్తిస్తుందంటే 1033. ఈ 1033 అనే కోడ్ మనం తీసుకోవచ్చు, తినచ్చు. అర్థమవుతుందా? మన రెస్టారెంట్కి వెళ్తాం, ముస్లింల రెస్టారెంట్కి వెళ్తాం,
అన్యుల్ రెస్టారెంట్కి వెళ్తాం, మన క్రిస్టియన్ రెస్టారెంట్లు కూడా వెళ్తాం. ఈ రెస్టారెంట్లు ఏవైతున్నాయో ఈ రెస్టారెంట్లు వాడు పొట్ట కూటు కోసం చేసుకుంటుంది కాబట్టి తినచ్చు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అంటే వాడు ఏంటంటారు, వాడి పొట్ట జీవనాధారం అదే ఏంటి, హోటల్ రెస్టారెంట్. సో ఈ భోజన పదార్థముల వలన మనకి అభ్యంతరాలు ఏమీ లేవు. కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి, కొన్ని ఘాటుగా ఉంటాయి, తీద్దాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. 12 చూద్దాం. 12 నుంచి జాగ్రత్త వినండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అర్థమవుతుందా? అంటే అన్ని చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్ని చేయకూడదు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనల్లదు. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. అంతే కదా? జానడు పొట్ట దేనికోసం? తిండి కోసమే. పౌలు గారు ఏమంటున్నారు, నాన్న భోజన పదార్థాలు దేనికోసం? కడుపు కోసం. కడుపు దేనికోసం? భోజన పదార్థాల కోసం. అర్థమవుతుంది అందరికనే? అంటే జానడు పొట్ట దేనికోసం పనిచేస్తుంది? తినడానికే. అంటే ఆయనకు కూడా అంటే చూడండి, కోటి విద్యలు దేనికోసం? జానడు పొట్ట కోసం. అంటే ఆ పౌలు గారికి ఏమర్థమైంది? భోజన పదార్థాలు కడుపు కోసం, కడుపు భోజన పదార్థాల కోసం నియమింపబడింది. నియమింపబడిందంటే దాని రూల్ అదే. నెక్స్ట్, దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. అంటే దేవుడు అంటే భోజన పదార్థాల గురించి ఎందుకు అంత క్లియర్గా చెప్తున్నాడు అంటే, కింద మరలా లింక్ దేనికి వేసాడు తెలుసా? ప్రభు కోసం ఇచ్చాడు. ఎవరు అనుకుంటున్నారు? పౌలు గారు చూడండి, మంచి వెలిగేసాడు. 13వ వచనం. భోజన పదార్థం మనం తినేవి కడుపునకును, కడుపు భోజన పదార్థం నియమింపబడిన, అలాగే దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు. దేహమట, ఈ దేహం జారత్వము నిమిత్తము కాదు గాని దేనికోసమట? ఈ దేహం ప్రభువు కోసం. అంటే ఈ దేహం, పౌలు గారు నీ దేహమే దేవాలయం. అంటే ఈ దేవాలయం ఏంటి? ఈ దేవాలయం నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? జారత్వం కోసం ఉపయోగించుకుంటున్నావా? వ్యభిచార నిమిత్తం ఉపయోగించుకుంటున్నావా? లేకపోతే దొంగతనం కోసం ఉపయోగించుకుంటున్నావా? లోభత్వం కోసం ఉపయోగించుకుంటున్నావా? వీటన్నిటి కోసం నువ్వు ఉపయోగించుకోకూడదు. నీ దేహం దేనికోసం అంటే ప్రభువు నిమిత్తమే. అంటే పౌలు గారు లింక్ దేనికి ఇచ్చారు? ఒరే తిన్నది చాలు, ఆ తినేదేదో పొలవని తినేక ఇంకా పని ఉంది. ఏంటి? నీ దేహం ప్రభువు నిమిత్తం కూడా నువ్వు ఉపయోగించాలి. పని చేయాలట. సో ఇప్పుడు ఇది కూడా దేనికి వర్తిస్తాయి చెప్పండి? భోజన పదార్థాలు. మనుష్యులు అంటే 1033 అది గుర్తుపెట్టుకోండి. 1033 అనే కోడ్ మనకి చాలా ఇంపార్టెంట్. అసలైంది 8వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 8:8 భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందును మనకు తక్కువ కాలేదు, తినినందును మనకు ఎక్కువ కాలేదు. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకున్నాడు. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మొదటి కొరింథీ 8వ అధ్యాయం అంతా కూడా విగ్రహములకు అర్పించిన వాటి గురించి, మరొకటి మనస్సాక్షి నిమిత్తము తినేటువంటి వారి గురించి, 3 ఎవరైతే అప్పుడే క్రైస్తవులోనికి వచ్చారో వారి గురించి, ఈ 3 సందర్భాల గురించి మాట్లాడుతున్న అధ్యాయం ఏది? మొదటి కొరింథీ 8వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా పై వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి జాగ్రత్త మీకు వివరిస్తాను. జాగ్రత్త. 7వ వచనం. అయితే అందరి యందును ఈ జ్ఞానం లేదు, కొందరి వరకు విగ్రహమును ఆరాధించువారు కనుక తాము భుజించే పదార్థములు
విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. బాగా వినండి, మరలా చెబుతున్నా. అందరికీ కొంతమంది సీనియర్లు ఉంటారు, కొంతమంది జూనియర్లు ఉంటారు, కొంతమంది సూపర్ జూనియర్లు కూడా ఉంటారు. బాగా అప్పుడే ఎదుగుతున్న వారు కూడా ఉంటారు. వీళ్ళు అందరికీ ఒకే జ్ఞానం ఉండదు. కొంతవరకు మాత్రమే విగ్రహమునకు ఆరాధించేవారు, విగ్రహము అంటే విగ్రహాలకు ఆరాధించేవారు కొంతమంది ఉంటారు చెప్పండి. మన క్రైస్తవులోనే ఎవరో స్త్రీలేమో సంఘానికి వెళ్తే భర్తలు అడిగి వెళ్తారు. మనందరూ తెలిసిన విషయం అంతా. చాలా మంది అలా గనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. అంటే తెలిసి అంటారు. ఎవరు? కొంతమంది ఏం చేస్తారు? ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనది అపవిత్ర మగుచు ఉన్నది. బలహీనమైపోతుందంట. ఏంటి? వారి మనస్సాక్షి బలహీనమైపోతుంది. ఎందుకంటే మేము విగ్రహాలు అర్పించిన విషయం కదా అనేసి వారు ఆత్మీయంగా డౌన్ అయిపోతారు. గుర్తుపెట్టుకుని ఆత్మీయంగా డౌన్ అయిపోతారు. ఎందుకంటే యారెక్కడ తిన్నాడు రేపు గుర్తింటాడు అలాగా ఏమైపోతున్నా పర్లేదు మా మంచి వెళ్ళే అని అనుకుని వాడు ఆత్మీయంగా ఏమైపోతాడు? ఎప్పుడైనా డౌన్ అయిపోతాడు. మరొక మాట అయినను తర్వాత 8వ భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినను మనకు తక్కువ కాలేదు, తినినందున మనకు ఎక్కువ కాలేదు. స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకున్నాడు. ఏలయనగా జ్ఞానము గల నీవు, మనం అన్నాం కదా, మనం భోజన పంక్తిని కూర్చుండగా. అర్థమైందా? చెప్పండి. మళ్ళీ వాక్యం తెలుసు, తీసుకున్నాం. యేసు ప్రభువులోనే మనకు రక్షణ బాప్తిస్మం తీసుకున్న తర్వాత తర్పణ పెట్టారు, ఎక్కడో పెట్టారు. మనం అన్ని తెలిసినా మనం ఏం చేసామని అన్న సంతర్పణలోకి వెళ్ళి కూర్చున్నాం. ఎవరు? మనమే. కూర్చున్నావా? చెప్పండి. కూర్చున్నాం అని అనుకున్నాం, కూర్చున్నాం. తర్వాత చదవండి. విగ్రహములందు భోజన పత్తిలో కూర్చుండగా ఒకడు ఒకడు అనలే, రే నువ్వే వెళ్తావు కదా ప్రతి వారు, నువ్వే అని అడిగేవారు ఉంటారు. చెప్పండి. ఉంటారు కదా. చూశాడు. బలహీనమైన మనస్సాక్షి గల అతడు ఏం చేశాడు? విగ్రహములకు బలి ఇయ్యబడి తెచ్చుకున్నాడు కదా. బాగా వినండి. అంటే ఇప్పుడు బలహీనమైన మనస్సాక్షి కలిగివాడు అంటే అప్పుడే క్రైస్తవులోనికి వచ్చాడు. అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా బాప్తిస్మం తీసుకుని అప్పుడే అలాగొచ్చి అలా రోడ్డు మీద పెడుతున్నారు. ఏంటి? భోజనాలు పెడుతున్నారు. అన్న సంతర్పణ చేస్తుంటే అప్పుడే నాలాటోడు వచ్చి మీ మేక చేశాడు. ఇదేంటి? సీనియర్ విశ్వాసి కదా, సీనియర్ విశ్వాసి అండి, ఎలా వచ్చేసిందబ్బా అని ఈడేమైపోతాడు చెప్పండి? నాలంటాడు బలహీనం అయిపోయినా అంటే సీనియర్ విశ్వాసే విగ్రహాలకు అర్పించినవి తింటున్నప్పుడు నేను తింటే తప్పేంటి అని ఈడేమైపోతాడు? నాలంటాడు ఏమైపోతాడు? ఇంకా డౌన్ అయిపోతాడు. అయిపోతాడు. అంటే నిన్ను బట్టి ఎవరు మారిపోతున్నారు? ఇక డౌన్ అయిపోతున్నారు. కొత్తగా విశ్వాసంలోనికి వచ్చిన వాడు డౌన్ అయిపోతున్నాడు. అంటే ఎంత విచిత్రం ఉందంటే, అంటే నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. నీ జ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి నిన్ను ఎవరు చూడకుండా నువ్వేం చేయాలి? కాంబప్ చేసుకుంటే సరిపోయా. కానీ నీ బట్టి బలహీనంగా ఉన్నవాడు ఏమైపోతున్నాడు? మరలా ఇంకా లోకల్కి వెళ్ళిపోతున్నాడు. సో ఒకవేళ చనిపోయిన తర్వాత ప్రభువా ఇంకా నేను చూసి నేను ఇలా అయిపోయింది, ఎలాగ అయిపోయాను, ఇలా తినేసానంటే ఇప్పుడు ఎవరు సాక్షి? చెప్పండి. నా ముందర ఉన్నటువంటి వాడే సాక్షి కదా. అర్థమవుతుంది అందరికీ. నిజంగా ఆయన అక్కడ కనబడకుండా సరే ఇక్కడ ఎవరు లేరు, మన ఊళ్ళో ఎవరు లేరు అనేసి ఈయన ఏమైపోతాడు? వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఆగాడు. ఎందుకు ఆగాడు? సీనియర్ విశ్వాసాడు భోజనం చేస్తాడు కాబట్టి. ఎక్కడా చెప్పండి? భోజన పంక్తిలో కూర్చున్నాడు. అంటే ఈ 8వ అధ్యాయం 8వ వచనం 8వ వచనం చూడండి. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము అంటే ఈ భోజనము భౌతికమైన భోజనం, విగ్రహ సంబంధమైన విషయం గురించి మాట్లాడలేదు పౌలు గారు. అర్థమవుతుందా? ఈ భోజనం ఏదో అంటే 8వ వచనంలో చెబుతున్నటువంటి ఆ భోజనం
దేనికి సంబంధించిందంటే కేవలం మన లోపలికి వెళ్ళే భోజనానికి సంబంధించిన విగ్రహములకు సంబంధించిన పదార్థం గురించి మాట్లాడుతున్న విషయం కాదు. ఇది 1033 కోడ్కి సంబంధించి ఏ వచనం చూడండి మరలా. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తినందున ఎక్కువ కాలేదు. అర్థమవుతుందా? అంటే ఈ భోజనం ఏంటో అంటే ఈ భోజనం దేనికి సంబంధించింది? 1033 అనే కోడ్కి సంబంధించింది. వినండి బాగా వినండి. ఇప్పుడు ఈ 1033 అనే కోడ్ ఏదైతే ఉందో 1 కొరింథీ 8:8 మరలా 10వ అధ్యాయం చూడండి ఒకసారి. అదే 1 కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ 10వ అధ్యాయం 1 నుంచి. ఇందాక చెప్పాం కదా ఏది చెప్పండి, ఏది మోషే గారి గురించి మాట్లాడుకున్నాం. మరలా 6:13 ఇందా చదువుమా, 6:13 తీసామా? 6:13 1 కొరింథీ 6:13 ఇందాక చదువు కదా. అంటే ఎంత విచిత్రం ఉందంటే 1033 అనే కోడ్ మన లోపలికి వెళ్ళే విషయాన్ని గురించి మాట్లాడుతున్న విషయాలు, భోజన పదార్థాల గురించి మాట్లాడుతున్న విషయాలు. అర్థమవుతుందా? షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, చెప్పండి, రెస్టారెంట్లోకి వెళ్ళి మనం కొనొచ్చు, ఏం చేసినా అది భోజన పదార్థాలకు సంబంధించింది. ఇప్పుడు నెక్స్ట్ విగ్రహ సంబంధమైన విషయాల గురించి మనం తెలుసుకోవాలి. సో త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తీయండి. 1494 బాగా రాసుకోండి. 1494. ఈ G1494 అనేది విగ్రహములకు అర్పించిన వాటి గురించి చెప్పబడేటువంటి ఒక లాంగ్వేజ్. ఓకేనా? 1494 అనే పదం దేనికి వాడుతున్నటువంటి కోడ్ అంటే విగ్రహాలకు సంబంధించిన వాటి గురించి ఆ గ్రీకు లాంగ్వేజ్ లో వాడుతున్నటువంటి కోడ్ అనమాట. ఈ కోడ్ లో విగ్రహాలు అనే పదాలు ఎక్కడైతే మనకు కనబడుతున్నాయో ఆ పదాలన్నింటిలో ఎవరిని తగిలించాలి? 1494. త్వర ముగించిన ప్రయత్నాలు చేద్దాం. పౌలు గారు అపోస్తలుడు 29 రాసిరావు 10:29 విగ్రహం జాగ్రత్త ఈ ఆవశ్యకమైనటు వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. బాగా వినండి. ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక కూడా ఎవరు రాశారు? పౌలు గారే రాశారు. ఇప్పుడు అదే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జించాలి. నిజంగా విగ్రహములకు అర్పించిన వాటిని తినొచ్చు అని పౌలు గారు ఏమైనా కోట్ చేశారు మనకి అక్కడ? అర్థమవుతుంది చెప్తున్న విషయం. విగ్రహములకు అర్పించిన వాటి గురించి, రక్తము గురించి, గొంతు పిసికి చంపిన దాని గురించి, జారత్వము గురించి మీరు కంటిన్యూ చేయండి అన్నాడా, విసర్జించమన్నాడా? విసర్జించాలి. దాని దగ్గరికి వెళ్ళకండి, దాని జోలికి మీరు వెళ్ళకండి. అంటే విగ్రహములు అర్పించేటువంటి విషయాలు మనం ఏమై ఉండాలి? దూరంగా ఉండాలి. ఈ G1494 చెబుతున్న విషయం, విగ్రహముల దగ్గరికి మనం వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. తినొచ్చా తినకూడదా అంటే లేఖనాల ప్రకారం తినకూడదు ఫ్రెండ్స్. అదే 8 మొదటి వచనం నుంచి విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము. అర్థమైంది? ఇప్పుడు విగ్రహములకు బలిగా అర్పించు వాటి విషయము చూడండి, ఒక విషయం కనబడుతుంది.
విగ్రహములకు బలి ఇచ్చిన వాటి గురించి, బలిగా అర్పించిన వాటి విషయం. బలిగా విగ్రహములు. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ ఇవ్వబడే కోడ్ అవుతుందంటే G1494. ఈ రిఫరెన్స్ కూడా ఇచ్చారు. ఎవరు అనుకుంటున్నారు? పౌలు. మరొక మాట, అది సుమారుగా ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. 4వ వచనం చూడండి ఒకసారి, 8:4. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తినుట విషయం. లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు ఎరుగుదాం. దేవత వలన అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశం మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా కలిగిన వారు. అంటే చెప్తున్న మాట ఏంటి? ఇదిగో విగ్రహములు బలిగా అర్పించిన వాటి తినుట విషయం. మీరు తినకండి అంటే విగ్రహాలకు అర్పించిన విషయాల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్న? అందరిలో ఒకే జ్ఞానం ఉండదు. ఈ మాటలు బట్టి, ఒకవేళ ఈ మాటలు బట్టి ఆకాశం మందను భూమిలో తండ్రి దేవుడు తప్ప ఎవ్వరు లేరు మనం నమ్మం. ఇంకా ఆ ప్రసాదం దగ్గరికి వెళ్ళారు, జాగ్రత్త, ప్రసాదం దగ్గరికి వెళ్ళారు. నేను ఎక్కడ అన్నవర ప్రసాదం తినుకునే నేను. ఇప్పుడు అన్నవర ప్రసాదం తెచ్చుకుని తిన్నాను అనుకోండి, మీలాంటి వాళ్ళు వచ్చారు. అప్పుడే మీరు ఎదుగుతున్నారు అన్న, మీరేం తింటున్నారు అని అడిగారు. అన్నవర ప్రసాదం తింటున్నాను. మీరే కుదర చెప్పండి. నేనే తింటున్నప్పుడు మీరు తింటే తప్పేటి అనేసి ఆయన కూడా ఏం చేస్తాడు? తెచ్చుకుంటాడు. సో ఎందుకంటే నేను ఎందుకు తింటున్నాను అనుకుంటున్నారు? దాన్ని టేస్ట్ చేయడం తింటున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నవర ప్రసాదం ఎలా ఉంటాదో అని టేస్ట్ చేయడానికి తింటే మీరేమని తింటారు? ఆయన దేవుడు అని మీరు తింటారు. ఎంతకు అర్థమవుతుందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఎక్కడో ఒక టెంపుల్లో ఒక ప్రసాదం అనేది ఇచ్చినప్పుడు ఆ ప్రసాదం, నాకున్న జ్ఞానం ఏంటి? తండ్రి దేవుడు ఒక్కడే, ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడే, పరిశుద్ధాత్మ నాకు ఉన్నాడు. సర్లే, నా దేవుడు ఒక్కడే కాబట్టి ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ ప్రసాదం ఆ ప్రసాదాన్ని టేస్ట్ చేద్దామని నేను తింటుంటే మీరు వచ్చారు సడన్ గా. అన్న ఏటన్నా అని అడిగినప్పుడు నేనేమన్నాను? అక్కడ ఏం తెచ్చుకున్నానమ్మా టేస్ట్ చేయడానికంటే. ఇప్పుడు మీరు అది తింటే అప్పుడే ఎదుగుతున్నారని మీకు ఏమర్థం అవుతుంది? మనోడు ఇదే తింటుంటే ఆ దేవుడు కూడా గొప్పవాడు అనుకుని మీరు ఎలా తింటారు చెప్పండి? ఆ ప్రసాదం తెచ్చుకుని ఆ దేవుడు ఉన్నాడని మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అర్థమైందప్పుడు అందరికీ. ఇప్పుడు వాళ్ళ దేవుడు ఉన్నాడని, ఆ టెంపుల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు అని తినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవా? మీ అందరికి అర్థమవుతుందా? ఆ మాటకు అర్థం అది. అంటే ఎంత విచిత్రం ఉందంటే తినుట విషయం గురించి. అందుకని ఆయన ఏమన్నాడు? మీరు భోజన పంక్తిలో ఒకవేళ కూర్చుంటే బలహీనమైన మనస్సాక్షి కలవాడు ఎవడైనా మీకు కనబడినప్పుడు మీ నిమిత్తం వాడేమైపోతాడంట? మరలా లోకంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి విగ్రహముల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంట? అర్పించే వాటి విషయంలో తినకూడదు. జాగ్రత్త కాదు, తినకూడదు. ఒక క్రైస్తవుడిగా. మరొకరు కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి. అది 7వ వచనం చూడండి. అయితే అందరి యందు జ్ఞానం లేదు, కొందరు వరకే విగ్రహమును ఆరాధించువారు. కొందరు మాత్రం ఉన్నారట విగ్రహాన్ని ఆరాధించేవారు. నీ అందరికి అర్థమవుతుందా? మరొక మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 6వ వచనం 7వ వచనం లింక్ డాక్యుమెంట్ ఉంది. 6, 7 లింక్ డాక్యుమెంట్ ఏదో చెప్పను. ఇదే ప్రభు అయిన దేవుడు ఒక్కడు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్కడే అని మన సమస్తం ఎరగలేదా? ఎరిగినా కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరి వరకు విగ్రహమును ఆరాధించువారు. తండ్రి దేవుడు నమ్ముతాడు, ప్రభు యేసుక్రీస్తు వారు నమ్ముతాడు, మరలా విగ్రహాలు కూడా నమ్ముతాడు. అందరికి అర్థమవుతుందా? ముగ్గురిని కూడా ఏం చేస్తాడు? నేను బ్యాలెన్స్ చేస్తాడంట. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాడు, టైం బట్టి. చూడండి, మన వాళ్ళు కూడా
బాగా గుర్తుపెట్టండి. మనవాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పనా, సంవత్సరం అంతా ఉంటారు. కరెక్ట్గా ఎప్పుడు వస్తారు చెప్పనా, క్రిస్మస్కి వస్తారు. అప్పుడు వరకు ఏం తేరు, క్రిస్మస్కి ఏం చేస్తారు, అటికెళ్ళి తెస్తాడు. అప్పుడు వరకు ఏం తేడు, క్రిస్మస్కి ఏం చేస్తాడు, గిఫ్ట్లు చేస్తాడు. ఎందుకని అంటే అందరి దేవుల్లో ఈయన కూడా ఒక దేవుడే అని నమ్ముతాడు. అంటే అందరి యందు ఒకే జ్ఞానం ఉందా చెప్పండి, అందరి యందు ఒకటే జ్ఞానము లేదు. అంటే మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే నిజమైన దేవుడు. కాబట్టి విగ్రహముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంట, దాని దగ్గరికి వెళ్ళకూడదు, చాలా దూరంగా ఉండాలి. అందుకే నేను మాట్లాడుతుంటూ అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానం లేదు, తండ్రి అని దేవుడు ఉన్నాడని ప్రభుని యేసుక్రీస్తు వారు ఉన్నారని ఈ జ్ఞానం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే విగ్రహాల దగ్గర కూడా వెళ్ళిపోయే బ్యాచ్ కూడా ఉన్నారు. అందుకనే మాట రాశాడు, ఏది 7వ వచనం. సో మొదటి వచనం, 4వ వచనం, 7వ వచనం, ఈ 3 వచనాలు దేనికి సంబంధించిందంటే 1494 అంటే విగ్రహములకు అర్పించే వాటి విషయాల గురించి మాట్లాడుతున్న విషయం. తర్వాత 10వ వచనంలో కూడా ఉంటుంది చూడండి, ఎలా అనగా జ్ఞానం గల, చూడండి అది కూడా 10వ వచనంలో ఎలా అనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన బత్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థం తినుటకు ధైర్యము తెచ్చుకొనుడు కదా. ఇది కూడా దేనికి సంబంధించింది, 1494. అంటే ఈ రెండు బ్యాలెన్సింగ్ చేస్తారంట, 1494ని 1000. ఈ రెండు మనకు అర్థం కావాలి. త్వర ముగించేస్తాను. ఇక 10వ అధ్యాయం 19వ వచనం, 10-19. ఇక నేను చెప్పిందేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. ఎంతకు అర్థం మాట అంటే పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ, నేను చెప్పేది ఏంటి, ఎన్నిసార్లు చెప్పమంటారు మీకు, ఆల్రెడీ 8వ అధ్యాయం చెప్పా, మరలా మీరు ఏం చేస్తున్నారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అందుకని 10వ అధ్యాయం మరలా రూఢిగా చెప్తున్నాను. ఇంకా నేనేం చెప్పేది, విగ్రహార్పితములు ఏమైనా ఉన్నది అయినను విగ్రహములు ఏమైనా ఉన్నదని చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు. ఎవరికి అర్పిస్తున్నారట, దయ్యాలకి అర్పిస్తున్నారట. ఇప్పుడు దయ్యాలకు అర్పించిన వాటిని మనం ఏం చేస్తున్నాం, సైడ్ చేపులు లేకుండా తినేస్తున్నాం. మీకు అర్థం మాట అంటే విగ్రహములు అర్పించే వాటి ఎవరికి అర్పిస్తున్నారు, విగ్రహములకు అర్పించే విగ్రహాల్లో ఉన్న వాళ్ళలో కాదు. విగ్రహములు ఎవరున్నారు, దయ్యం ఉంది, దయ్యానికి మీరు పెడుతున్నారా అని పౌలు గారు డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు స్టేట్. అందుకని జేమ్స్ అని కూడా ఏమంటాడు, విగ్రహములు ఎవరున్నారంటాడు, ఉన్నారంటాడు. అర్థమైందా, అంటే విగ్రహములు ఎవరున్నారని నమ్ముతారు వీళ్ళు. ఆయన అంటారు, పౌలు గారు అంటారు దయ్యాలు ఉంటాయి, దయ్యాలకి అర్పించిన మీరెందుకు తింటారని, మీరు దయ్యముతో పాలువారు అవుట నాకు ఇష్టము లేదు. అంటే విగ్రహాల వెనకాల ఇప్పుడు ఎవరున్నారు, దయ్యం అంటే మరొక రూపం అపవాదికి మరొక రూపం సాతాను గాడి క్రియేట్ చేసిన వాయే విగ్రహాలు. ఇంకా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ విగ్రహములకు అర్పించిన వాటి విషయంలో ఈ కోడ్ కూడా వర్తించింది. ఏంటి, 1494 అనే కోడ్ మొదటి కోరింది 10వ అధ్యాయం 19-20 వచనాలు కూడా దేనికి సంబంధించిందంటే 1494కి సంబంధించి. మరొకటి 28వ వచనం, అదే అధ్యాయం 28 చూడండి, 28 చూద్దాం ఒకసారి. విశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. జాగ్రత్తగా, మన ఫ్రెండ్స్లో కొంతమంది చాలా మంది అన్నీ ఉంటారు, అవునా కదా, ఉంటారా, మెచ్యూర్ ఫంక్షన్లు కానీ బర్త్డేలు కానీ పెళ్ళిళ్ళు కానీ మళ్ళీ పిలుస్తారు ఎవరు, మన ఫ్రెండ్స్. అందులో చాలా మంది అన్నీ ఉంటారు. చూడండి, విందునకు పిలిచినప్పుడు ఏం చేయాలంటే వెళ్ళొచ్చు, ఏ విచారణ చేయకుండా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా, ఆయన అదే మాట్లాడుతున్నా. చూడండి ఒకసారి మరలా, అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు ఉండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దాని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినడి
అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పింపబడినది చెప్పిన ఎడల అట్లు తెలిపిన వారి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినకండి. మళ్ళీ అర్థమైంది చెప్పింది. రెండు ఇచ్చాడు ఆప్షన్. ఒకటి, ఇప్పుడు బర్త్డేలు ఉన్నాయి. అన్నిలు మన ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ చాలా మంది బర్త్డేలు చేస్తే మేకపోతుని ఏం చేస్తారు, బలిస్తారు. తెలుసా? ఇస్తారు. ఇప్పుడు బలి ఇచ్చినప్పుడు అది మనకు తెలియదు, బలి ఇచ్చారనే విషయం మనకు తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా ప్రార్థన చేసి తింటాం. మన భోజనం ఎప్పుడు చేసినా మనం ఏం చేస్తాం, ముందు ప్రార్థన చేయడం అలవాటు ఉందా మీకు లేదా? మనం ఏంటంటే భోజనం చేసే ముందు మనం ఏం చేయాలి, మస్ట్ షుడ్ తినేటప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆ ప్రార్థన ఏంటో, ఆ ప్రార్థన చేసిన తర్వాత మనం విందుకి వెళ్ళాం. గుర్తుపెట్టుకుని మనం విందుకి వెళ్ళాం. విందుకి వెళ్ళినప్పుడు అది తెలియదు, అది అర్పించారా అర్పించలేదా విషయం మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఏం చేసాం, తినేసాం, కనబడ్డాం, హాయ్ చెప్పాం, పొడ తీసుకుని వచ్చేసాం. అంతవరకు ఆ రెఫరెన్స్ మనకి వర్తిస్తుంది. ఏది 27 వచ్చింది. 28 చూడండి. అయితే ఎవడైనా మీతో ఏమన్నాడట, ఇది బలి అర్పింపబడినదండి చెప్పిన ఎడల అట్లు తెలిసిన వారి నిమిత్తం మనస్సాక్షి నిమిత్తం తినకండి. అంటే ఆ కూర తినకండి. ఏం కూర చెప్పండి, బలి ఇచ్చింది ఏదో దాని నిమిత్తం తినకండి. కానీ మిగిలినంత ఏంటి, పొలబడ్డాడు. కొంతమంది చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, రియల్ క్రిస్టియన్స్ అయితే చాలా మంది ఏం చేస్తారంటే, ఇది బలి పోతురికి అట్ట బలి ఇవ్వలేదురా బాబు రా అంటారు. అన్నారా ఎప్పుడన్నా? నేనున్నా అలాంటి పోతురికి అట్ట బలి ఇవ్వలేదు, ఇక్కడ ఏం మొక్క ఏం పెట్టుకోలేదు, వచ్చి మామూలుగా మధ్యాహ్నం మాట భోజనానికి వచ్చి అంటారు. ఎందుకని? మనల్ని బట్టి. అంటే ఇప్పుడు 28వ వచనంలో కూడా ఏ కోడ్ ఇచ్చాడు, 1494. అంటే విగ్రహములు సంబంధించినవి ఇది తెలిసినప్పుడు, నువ్వు విందునకు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళొచ్చు, తప్పులే. కానీ ఇది బలి ఇచ్చిందని తెలిసినప్పుడు జాగ్రత్త ఉంటారు. ఇటు తింటాడా చూస్తాడా చూడా అని మనం ఏం చేయాలట, సైలెంట్గా చేసిండ్రా అని చెప్పి ఇంటికి వచ్చేది, తప్పులే. ఇంటికి వచ్చి ఏదైనా తినాలి, టేస్ట్ బాగుందా, టేస్ట్ బాగాలేదని చూడండి, మరలా త్వర ముగించుకుందాం. ఇంకా లాస్ట్కి వచ్చేసాం. ఏమంటారు మన లాస్ట్లో? ప్రకటన గ్రంథంలో ఉంది, మహాతల్లి యెజబెలు 2వ అధ్యాయం 14 వచ్చు, 2:14. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్న విషయం. ఇంకా చివరిగా 2:14. అయినను విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలుకు ఉరి అడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అర్థమవుతుందా? అంటే ఈ పెర్గమా సంఘంలో కూడా ఏం జరుగుతుందంటే, విగ్రహములకు అర్పించిన వాటి తింటున్నారట. ఇప్పుడు ఇది ఏ కోడ్కి సంబంధించింది? 1494. ఈ 1494 కోడ్లో విగ్రహములు బలిచ్చిన వాటిని తింటున్నారా, ఇది మీ సంఘంలో కూడా ఉన్నారు. కాబట్టి నువ్వేం చేయాలి, ఖండించు. పెర్గమా సంఘమా, ఖండించు. ఈ సంఘంలో విగ్రహాలు అర్పించిన తింటున్నారా, నువ్వు అర్జెంటుగా ఏం చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా సాఫీగా చెప్పండి ముందు. అంతేకాని ప్రేమగా ముందు చెప్పారు అనుకోండి, వింటారు. వినకపోతే మనం ఏం చేయాలి. కానీ ముందు ఏం చేయాలి, చెప్పాలి. చెప్పకపోతే ఏం చేస్తారు, అదే కంటిన్యూ చేస్తారు. చూడండి, మా చిన్నోడు చెప్తే నమ్మరు, నాకే నవ్వు వచ్చింది. చిన్నోడు ఏంటది చెప్పండి, పర్లేదు చెప్పండి. అలా పెట్టారంట, ఎక్కడి నుంచో ఫంక్షన్ ఏం తెచ్చారంట. ఫంక్షన్ ఏం తెస్తే అది అన్నవర ప్రసాదంలో కనబడింది. ఆడంటున్నాడు, డాడీ ప్రసాదం నేను తిన్ను. ప్రసాదం కాదురా, ఉంటారా, నేను తిన్న డాడీ. ఆ చూసినా నవ్వు వచ్చింది, నవ్వుగా కాదు, కొంచెం ధైర్యం అనిపించింది. ఏంటి ఆడు ప్రసాదాలు తింటలేదా అని. అంటే ఎంత విచిత్రం ఉందంటే, పిల్లల్లో కూడా ఆ ధైర్యం ఎలా వచ్చింది చెప్పండి, మనల్ని బట్టి వస్తుంది. అంటే మనల్ని చూసి ఏమవుతారు, కొన్ని విషయాలు నేర్చుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు విగ్రహములకు అర్పించిన వాటిని పెర్గమా సంఘంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే తినకూడదని ఆజ్ఞాపించారు. మరలా తుయితేర సంఘంతో కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి, 20 వచనం. అయినను నీ మీద తప్పవాడు మోపవలసినది ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొని చిన్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు ఉన్నది, వారిని మోసపరుచుచున్నది. చూడండి, ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నాడు, విగ్రహములకు అర్పించిన వాటిని తుయ్యతైర సంఘంలో కూడా తింటున్నారు. కాబట్టి నువ్వు అర్జెంటుగా వాళ్ళని ఏం చేయి, ఖండించు, బుద్ధి చెప్పు, మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఇమ్మని
తుయతైర సంఘముతో ఉన్నటువంటి పెద్దలకి రాయమని యోహాను గారితో ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రెఫరెన్స్ చూసాం. ఒకటి 1033లో కొన్ని రెఫరెన్స్లు, 1494లో కొన్ని రెఫరెన్స్ చూసాం. ఈ రెండు వ్యత్యాసంలో ఏది మనకి సింక్ అవుతుంది? విగ్రహాలు కల్పించిన వాటి లేదా విగ్రహములు కల్పించిన వాటి కాకుండా 1033 భోజన పదార్థాలు ఇంక్లూడింగ్ భోజన పదార్థాలు ఏవవుతున్నాయి. భోజన పదార్థాల్లో 1033 కనబడుతున్నాయి. విగ్రహాలకు సంబంధించిన వాటి విషయంలో 1494 కనబడుతున్నాయి. దీన్ని బట్టి మీకు వదిలేస్తున్నాం. ఒకవేళ విగ్రహాలు కనిపించిన వాటి మేము తింటామంటే ఏంటంటారు? అది నా చేతిలో పని కాదు. ఎవరు ఏంటో ఒక మాట ఉంటుందా? చెప్పండి ఏంటి అది? వాని క్రియలు చెప్పిన దేవుడు వారికి ప్రతిఫలాలు ఇస్తాడు. ఏం చెప్తున్నా? పెర్గమ సంఘాన్ని తుయతైర సంఘానికి ఒకే క్వాలిటీస్ ఇచ్చేసారు. ఏంటి ఆ రెండు కూడా ఏం చేస్తున్నాయి? విగ్రహాలు కల్పించే వాటిని తింటున్నారు. అందుకే అంత సీరియస్ ఎందుకు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారు? నిజంగా చెప్పండి. అంటే విగ్రహాలు అర్పించిన వాటిని తింటున్నారట. ఇక్కడ ఎవరికి అర్పించిన వాటిని తింటున్నారు వాళ్ళు? దయ్యాలకు అర్పించిన వాటిని తింటున్నారట వాళ్ళు. ఎవరు చెప్పండి? పెర్గమ సంఘం, తుయతైర సంఘం. మరలా చెప్తున్నా, ఓపెన్ చెప్పేస్తాను, బాగా వినండి. ఏంటంటే కొన్ని ఊర్లో అంతెందుకు, మన పక్కన ఉంది కదా పెద్ద టెంపుల్, ఎక్కడ? గౌరీపట్నం. అక్కడి నుంచి కూడా ప్రసాదం తేకండి. ఎందుకంటే అది కూడా విగ్రహం. అది కూడా అపవాదిగాడు మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఒక విగ్రహం. గౌరీమాత అంటారు, గౌరీపట్నం కానీ గుణదలు కానీ ఏవైతే ఉన్నావో చర్చిలు కాదు అవి. అదొక మనీ, డబ్బును లాక్కోవడానికి అపవాదిగాడి ఒక పెద్ద అది. సో ఇప్పుడు అక్కడి నుంచి మనం ప్రసాదం తెచ్చినగా మనం ఏం చేయకూడదట? నేను చెప్తున్నా, ఆ విగ్రహాలు అనుకుంటే ఎవరుంటారు చెప్పండి? మనం ఎవరు మహిమపరచాలి చెప్పండి? మనం అడుగుతున్నా, మనం ఎవరు మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. ఒకటి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఏం చేశాడు? మన కోసం పంపించాడు. ఎక్కడికి? భూమి మీద. ఇప్పుడు భూమి మీద పంపించి సుమారుగా 33.5 సంవత్సరాలు మన కొరకు ఆయన ఏం చేశాడు? బతికాడు. ఆ 3.5 సంవత్సరాలుగా చివరిగా ఆయన మన కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎవరి కొరకు చనిపోయాడు చెప్పండి? మన చేసిన అపరాధాల కోసమే కదా చనిపోయాడు. ఎవరు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అపరాధాల నిమిత్తం, మన చేసిన పాప నిమిత్తం, మనందరికి పాప క్షమాపణ కలగజేయడానికి ఆయన ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. ఇది మనం గడిచిన వారం అంతా మాట్లాడుకున్న విషయం. ఇప్పుడు ఆయన ఉన్న తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వం కూర్చుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పోతూ ఒక మాట అన్నాడు, ఇగో నేను వెళ్ళిపోయినా కానీ నా మాటలు మీ యందు ఉండాలంటే వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ మీ సన్నిధిలో అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. సుమారుగా పరిచయం చేస్తున్న మనకి యేసుప్రభువు ఎప్పుడైతే పెంతెకొస్తు పండగ దినం నుంచి ఇప్పటి వరకు స్టిల్ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడట? మన చుట్టూ సంచరిస్తూ ఉన్నాడు. ఎవరు? ప్రభు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారి తండ్రి కుడిపార్శ్వం కూర్చొని మేము అడుగుతున్నా, ఈ మధ్యలో గోడ ఎక్కటి దేవాలయాలు గడేసుకుని క్రైస్తవులుగా ఉన్న వారికి గుడులు లేవు. కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పనా? క్రైస్తవులు కూడా టెంపుల్స్ ఉన్నాయని చూపించి క్రైస్తవుల దగ్గర కూడా ఏం చేస్తాను చెప్పనా? తెలియకుండానే పైసా వస్తుంది. ఇదొక వ్యాపారం. అందరికి అర్థమవుతుందా? అది వ్యాపారం, ఒక వ్యాపారం. అది ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నా, ఇలా డైరెక్ట్గా వెళ్ళి సింగరాపాలెం దగ్గరికి వెళ్ళి సింగరాపాలెం ఏదో కొండ కొనేసి ఆడు గుడి కట్టండి, మంచి లావాదేవీలు వస్తాయి. దేనికి లేని బెనిఫిట్ దేనికి వస్తాయి చెప్పనా? గుడికి వస్తాయి. మన రీసెంట్గా నిన్న ఎక్కడ శ్రీకాకుళంలో ఎక్కడ కానీ ప్రైవేట్ వాళ్ళు గుడి కట్టుకుంటే అక్కడికి వెళ్తే 9 మంది చచ్చిపోయారంటే తొక్కిసలాట్లు. మన టెంపుల్, హైందవుల టెంపులే, ప్రైవేట్ టెంపుల్స్ కూడా ఏమైపోతాయి? ఫేమస్ అవుతున్నాయి. అంటే భక్తులు ఎలా అవుతున్నారంటే చెప్తున్నా అమ్మరు, టెంపుల్స్ కడుతున్నామంటే పరుగులు తీస్తారు, కానీ చర్చికి రండి రారు.
అది మన చిత్రం. ఎంతకు అర్థమవుతుందా? కాబట్టి ఈ విగ్రహాల దగ్గరికి అంటే విగ్రహములు అంటే ఎక్కడైనా టెంపుల్ కడుతున్నప్పుడు ఆ టెంపుల్ బట్టి మనకు అర్థమైపోవాలి. ఏమని? చూడండి మేరీ మాత అలా ఉంటదా? యేసుప్రభు ఇలా ఎత్తుకున్నట్టు నీ క్రియేట్ చేసేసారు. తెలియపడకుండా మనల్ని ఏం చేస్తారు చెప్పనా? మ్యానిపులేట్ చేస్తున్నారు. కాబట్టి అలా వెళ్తాను నువ్వు మొక్కుకోకండి. కేవలం చూసొద్దాం అని అనుకుంటే అలా చూసి వచ్చేయండి ఎలా ఉంటుందని. అలాగే వెళ్తాను నేను. చూస్తాను బాగా డెవలప్ అయింది అనుకోండి. ఎంత కూడా మానేసి ఎందుకంటే అర్థమైతే వాక్యం అర్థమైంది అనుకుంటే ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే ముందు చెప్పాను కదా, మన దేహమే ఇటట దేవాలయం. మన దేహాన్ని మనం ఏం చేసుకోవాలంట? పవిత్రపరచుకోవాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మన భోజనం దేనికోసం? భోజన పదార్థాలు దేనికోసం? కడుపు కోసం. కడుపు దేనికోసం? భోజన పదార్థం. అలాగే మన దేహం ఎవరి కోసం? ప్రభువు కోసం. కాబట్టి తినే విషయంలో విచారించి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నా, విందు ఎక్కడికి వెళ్ళినప్పుడు విందుకు ఎలా మనకు తెలియకుండా పెట్టారు గొడవలే. ఎందుకంటే మనం ప్రార్థన చేసాం కాబట్టి. తెలిసి తిన్నామంటే అది మనం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి 1494కి 1033కి అవి రిఫరెన్స్లు మీకు పెట్టే ప్రయత్నం చేస్తాం గ్రూప్లో. కాబట్టి విషయాలు ఇంకా ఇంకా పైపైన చెప్తే ఇంకా అతను చెప్పండి వాళ్ళకి పద్ధతి. కాబట్టి అర్పించిన వాటి విషయంలో మనం ఏం చేయాలి? తినకూడదు. ఎందుకంటే అది తీర్పు దినాన్ని కూడా మన దేవుడు అడుగుతాడు. పెర్గమ సంఘాన్ని అడిగాడు, తుయదేర సంఘాన్ని అడిగాడు. మనం ఎంత? కాబట్టి మనం కూడా ఆ విషయంలో జాగ్రత్త ఉందో వాటి విషయంలో దూరంగా ఉంటే చాలా వరకు మంచిది. ఎందుకంటే మనలో ఒక క్రైస్తవులు గుర్తించే అవకాశాలు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి చెప్తే అసలు చెప్పాలి కానీ చెప్పేస్తాం. కాబట్టి మాటలు మనం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించింది కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉచితమైన కృపను బట్టి తండ్రి కొన్ని విషయాలు విగ్రహములకు అర్పించిన వాటి విషయంలో గ్రీకు లాంగ్వేజ్లో ఉన్న కోడ్, భోజన పదార్థాల గురించినటువంటి ఒక విషయంలో ఉన్నటువంటి కోడ్, ఆ రెండు కోడ్ల గురించి తండ్రి వివరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు తండ్రి. చిన్న మంద తండ్రి, చాలా విషయాలు మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా తండ్రి మాకు కావలసిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేయండి. ఒకవేళ తండ్రి మాలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే తండ్రి వాటి సరి చేసుకునే భాగ్యాన్ని కూడా మీరు మాకు దయచేయండి. తినే విషయంలో కూడా తండ్రి మేము ఎలాగుండాలో, భోజన పదార్థాల విషయంలో మేము ఎలాగుండాలి, విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో మేము ఎలాగుండాలో మరలా మీరు లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఒకవేళ తండ్రి తెలిసి తెలియక విగ్రహములకు అర్పించిన వాటిని తిని ఉంటే మమ్మల్ని క్షమించండి. మరలా తండ్రి మేము ఆ తప్పులు చేయకుండా మీ యందు భయం భక్తి కలిగి తండ్రి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం దయచేస్తారని కోరుకుంటూ మీ చిత్తమైతే తండ్రి మరి బుధవారం కూడా మీ లేఖనాల్లో వెలుగులోనికి మేము వెళ్ళడానికి సహాయం దయచేస్తారు. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడిగి వేడుకుని మా పరమ తండ్రి. ఆమె.